వెజ్ మంచూరియా కోసం ముందుగా క్యాబేజ్ని తురుముకోవాలి. క్యాబేజ్ని ఒక పావు కేజీ క్యాబేజ్ పట్టింది. అలాగే 2 క్యారెట్లు తురుముకోవాలి. ఒక ఆలు తీసుకొని దాన్ని 2 చెక్కలుగా చేసి బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాబేజ్ తురుమును 2 కప్పులు తీసుకున్నాను. నేను కొలత ప్రకారం తీసుకుంటున్నాను. క్యారెట్ తురుము 2 కప్పులు. వీటిని ఈ క్యాబేజీ అండ్ క్యారెట్ తురుమును ఒక క్లాత్లో వేసుకొని దాన్ని ఉండలాగా చేసి బాగా గట్టిగా క్యాబేజ్ క్యారెట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని పిండేయాలి. ఎందుకంటే చాలా క్రిస్పీగా రావడం కోసం మంచూరియా, లేకుంటే వాటర్ ఉంటే మెత్తగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఉండగా ఉన్నటువంటి మొత్తం వాటర్ అంతా పిండేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఉడకబెట్టినటువంటి ఆలు స్కిన్ తీసేసి ఈ తురుములోకి స్మాష్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, మీరు ఎంత కారం తింటే అంత, కొత్తిమీర, దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు అదే సేమ్ బౌల్తో ఒక బౌలు మైదా పిండి, ఒక బౌల్ కార్న్ఫ్లవర్ యూజ్ చేశాను. మొత్తం బాగా కలిపి కాగినటువంటి ఆయిల్లో ఉండలుగా చేసి వేస్తున్నాను. వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. బయట తినే కంటే మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. బాగా ఉడకాలంటే స్టవ్ సిమ్లో పెట్టి మనం ఇలా గెంటిలోకి ఉండలన్నీ పెట్టుకొని ఆయిల్లోకి వదిలేయచ్చు. ఒక్కొక్కటి వేసే కంటే విడిగా కూడా తినొచ్చండి సాస్ పెట్టుకొని. కానీ పిల్లలకి ఇష్టంగా ఉంటుందని అదే బాండీలో ఆయిల్ అంతా ఉంచేసి కొంచెం ఉంచి ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొత్తిమీర వేసి మళ్ళీ వెల్లుల్లి కూడా వేసానండి. వెల్లుల్లి రెబ్బలు సగం వరకు కట్ చేసి వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు దీనిలోకి స్వీట్ సాస్ అండ్ సోయా సాస్ వేసి కొంచెం సేపు బాయిల్ చేశాను. ఇప్పుడు ఈ మంచూరియాని ఈ బాయిల్ అయినటువంటి ఆనియన్ సాసుల్లోకి వేసి ఒక 2 మినిట్స్ అలాగనే ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి సోయా సాస్ అండ్ స్వీట్ సాస్తో. మనం బయటకు పెట్టి మనీ పెట్టి ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో ఏమో, ఇలా ఇంట్లోనే హాయిగా ఫ్రై చేసి అన్నీ చేసి పెడితే పిల్లలు ఇష్టంతో తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.